ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 37వ అధ్యాయము 5-6 వచనములు. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుని కార్యములు అగోచరమైనటువంటివి. తన భక్తుల జీవితాలలో ఊహించని గొప్ప కార్యములు జరిగించేటువంటి నమ్మదగిన దేవుడు. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితములలో ఎన్ని గొప్ప కార్యాలు ముందు చేశారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. మన జీవితాలలో శ్రమ కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు, మరలా దేవునిని ప్రార్థించేటువంటి సమయంలో ఒక అనుమానముతోనో లేదంటే ఆయన మీద పరిపూర్ణముగా ఆధారపడకుండా సగం సగం భక్తి అంటారు కదా, చూశారు ప్రియ దేవుని బిడ్డలారా, అల్ప విశ్వాసం అంటారు కదా, ఆ రీతిగా ఒకవేళ మనసు ఉందేమో గమనించండి. జాగ్రత్తగా గమనించి అంతకు మునుపు మన జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యములు, ఊహించని కార్యములు, వాటిని బట్టి జాగ్రత్తగా మరలా ప్రభువుని ఒకసారి ఆయన బలమును, ఆయన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకోండి, ప్రార్థనలో ఉండండి. దేవుడు తప్పక మీ జీవితములో ఊహించని గొప్ప కార్యములు జరిగించబోచు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన హిమమును పడమంటే పడుతుంది, వర్షమును పడమంటే కురుస్తుంది, మహావర్షము కూడా ఆయన చెప్తేనే కురుస్తుందని జ్ఞాపకం చేసుకోండి దయచేసి. ఆయన చెబితే సర్వ సృష్టి కూడా ఆయనకు లోబడుతుందని జాగ్రత్తగా గమనించండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. మీ జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తారనడానికి రుజువు, ఒకవేళ ఇప్పటి వరకు నా జీవితంలో నేను అనుకున్నటువంటి కార్యాలు జరగట్లేదని బాధపడుతూ ఉంటే, యోబు గ్రంథంలో మనం చదువుకున్నాం ఈ లేఖన భాగాన్ని. యోబు గారి జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంత గొప్ప అద్భుతమైన ఊహించని కార్యాలు చేశారో ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన జీవితంలో ఇక బాగు కాదు అనుకున్న రోగమును బాగు చేశారు. ఇక బిడ్డలు లేరు, మొత్తం సర్వనాశనం అయిపోయింది అనుకున్నటువంటి బిడ్డలను మరలా తిరిగి దేవుడు దయచేశారు. ఆస్తి మొత్తం పోయింది, ఇక నా బ్రతుకు భయంకరమైనటువంటి పరిస్థితే అని వేదనలో ఉన్నటువంటి ఆ బిడ్డకి తిరిగి మరలా ఆయన సమృద్ధిగా రెండింతలుగా ఆశీర్వదించినట్లుగా లేఖనాలు స్పష్టము చేస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఆయన మీదే ప్రేమను చూపుతారా? లేదు కదా ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన్ను వెంబడించేటువంటి వారందరూ కూడా ఆయన యొక్క బిడ్డలే కదా. ఆయన తప్పక ఏకరీతిలో ఉండేటువంటి దేవుడు కదా. ఇదిగో ఆయనలాగా, యోబు గారిలాగా దీవించబడాలి అని అంటే మనము కూడా ఆయన యందు భయభక్తులు కలిగి విసుగక చక్కగా ప్రార్థనలో, పరిశుద్ధతలో, దేవుణ్ణి వెంబడించడంలో చక్కగా ఉన్నట్లయితే తప్పక ఊహించని అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ప్రతి వారి పట్ల జరిగించేటువంటి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డలారా. సర్వోన్నతమైన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఊహించినటువంటి మనము జాగ్రత్తగా గమనించండి. మన జీవితాలలో మనం ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటాం, ఊహించుకుంటూ ఉంటాం, కానీ ఆ ఊహలకు మించినటువంటివి దేవుడు చేస్తారు. మంచి ఊహలైతే దేవుని బిడ్డారా, దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు దానికంటే గొప్పగానే దేవుడు చేస్తారని విశ్వసించండి, విశ్వాసం ఉంచండి ప్రియ దేవుని బిడ్డారా. ఆయన గ్రహింపలేనటువంటి కార్యాలు చేస్తారు తప్పక. ఈ సృష్టి మొత్తము కూడా తన బిడ్డల కొరకే నిర్మించబడింది, పరలోకము కూడా తన బిడ్డల కొరకే నిర్మించారు ఆయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉన్నను సరే ఆయన యొక్క ఆజ్ఞలు పాటించేటువంటి బిడ్డలుగా, ఆయన యందు భయభక్తులు కలిగేటువంటి బిడ్డలుగా ఉన్నట్లయితే ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తారు
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చున్నట్లుగా ఏ పరిస్థితుల్లో మీ జీవితాలు ఉన్నా కూడా అధైర్యపడకండి, నిరుత్సాహపడకుండా ప్రభువు యొక్క వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి. సొంత మాటల మీద కాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి. ఆయన కార్యం చేయబోచ్చు అన్నారు. ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన తండ్రి, ఎన్ని సంవత్సరాల నుండి అయ్యా ఒక కార్యము జరగట్లేదని ఆశపడుచు ఉన్నారో, అయ్యా బాధపడుచు ఉన్నారో, అయ్యా తండ్రి ప్రభా నిరుత్సాహపడుచు ఉన్నారో మీకు తెలుసు నాయన. మీరే సహాయము చేయండి. ఆ గొప్ప కార్యమును ఈ దినమున జరిగించుదురుగాక. అయ్యా అయ్యా మా శక్తి మా భక్తి నాయన, అయ్యా మా నీతిని బట్టి కాదు ప్రభువా, యేసుక్రీస్తు వారి శక్తి బలమును బట్టి, నీతిని బట్టి, అయ్యా మీ ప్రియకుమారుని యొక్క నామమును బట్టి చేయమని అడుగుచూ ఉన్నాం నాయన. సహాయము చేయి తండ్రి. దేవా, మీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములు, అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మీరే నాయన ప్రభా బిడ్డలు నాయన తండ్రి ఏ స్థితిలోనైనా కుమిలిపోతూ ఉన్నారో మీకు తెలుసు నాయన. ఏ తల్లి హృదయం బాధలో ఉందో ప్రభువా, అయ్యా ఏ కుమారుని హృదయం బాధలో ఉందో నాయన, ఏ భార్య హృదయం బాధలో వేదనలో ఉందో తండ్రి, మీరే సహాయము చేసి మీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ బిడ్డలు నాయన తను విడుదల కలిగించమని, గొప్ప కార్యములు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. రాజుల హృదయాలు మార్చిన దేవుడవు నీవే, శత్రువులు సంహరించిన దేవుడవు నీవే ప్రభువా. నీవే మీ బిడ్డల పక్షముగా ఒక గొప్ప కార్యమును జరిగించి ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాను నాయన. అయ్యా అలాగే తను ఈ రోజు నాయన పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. అయ్యా బాధలో వేదనలో కుటుంబాలను దర్శించి అయ్యా ఆదరించమని ప్రార్థిస్తున్నాం నాయన. గర్భఫలములు దయచేయమని అడుగుచూ ఉన్నాం నాయన. ఉద్యోగాలు దయచేయండి అయ్యా బిడ్డలకు నాయన. మీరేనైనా సంపాదించుకున్నట్టుకు సామర్థ్యమును కలిగించండి నాయన. అయ్యా అలాగే తన ప్రయాణాలను దీవించండి ప్రభా. వారి ప్రయాణము చక్కగా జరుగుటకు సహాయము చేయండి నాయన. నమ్మకం లేనటువంటి వాహనాల మధ్యలో, నమ్మకం లేని రోడ్లలో నాయన బిడ్డలు వెళుతూ ఉన్నారయ్యా. మీరే సహాయము చేయండి. మీ కృపను తోడుగా ఉంచి అయ్యా పాదములకు రాయి తగలకుండా ఎత్తిపట్టుకున్న దూతలను కావలి ఉంచి క్షేమకరముగా గమ్యములకు చేర్చుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను నాయన. నీవే సహాయం చేసి వెనకాలపు దీవెనతో, వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున వందనములు, శుభములు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. దేవుని బిడ్డలారా కామెంట్ చేయండి. మీరు చేయడం ద్వారా ఇంకొంతమందికి అది షేర్ చేయబడుతుంది, ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేయబడుతుంది. దేవుని బిడ్డలారా మీరు చేయడం ద్వారా చాలామంది చూస్తున్నారు కానీ అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇష్టం లేక మరి ఏమో తెలియట్లేదు. దేవుని బిడ్డలారా లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మీ ప్రార్థన అవసరం మా తెలియపరచడం తప్పక మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.